గెస్టేషనల్ డయాబెటిస్ మిలిటస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కానీ, నార్మల్‌గా డయాబెటిక్ పేషెంట్స్ కానీ, డైట్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే టాపిక్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. సో, మనం ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళిపోతే మెయిన్‌గా మనం తీసుకునే డైట్‌లో మనం తీసుకునే రైస్ ఐటెమ్స్ కానీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఎలా చేంజెస్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. మెయిన్‌గా మన ఇండియన్స్ ఎక్కువగా రైస్ అంటే కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువగా తీసుకుంటారు కదా! ఈ కార్బోహైడ్రేట్స్‌లో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండి బాడీలో షుగర్ లెవెల్స్‌ని ఫాస్ట్‌గా పెంచుతాయన్నమాట. సో, ఎప్పుడైనా సింపుల్ కార్బోహైడ్రేట్స్‌కి బదులుగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ప్రిఫర్ చేయండి. సో, వైట్ రైస్ తీసుకోవటం కంటే పాలిష్ తక్కువ చేసిన కొంచెం ముడి బియ్యం లాంటివి తీసుకోవటం కానీ, బ్రౌన్ రైస్ తీసుకోవటం కానీ, ఇంకా మంచిది ఏంటి అంటే హోల్ వీట్ అంటే గోధుమలతో తయారు చేసిన రోటీ, చపాతీ లాంటివి ఎక్కువగా తీసుకోవటం కానీ, లేకుంటే ఇప్పుడు మనందరికీ మార్కెట్‌లో మిల్లెట్స్ బాగా అవైలబుల్ ఉన్నాయి కదా! మిల్లెట్స్ తీసుకోవటం కానీ చేస్తే ఏంటంటే, వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ బాడీలో షుగర్ లెవెల్స్ అనేది ఒకేసారి పెరగకుండా స్లోగా సస్టైన్డ్‌గా షుగర్ లెవెల్స్ పెంచుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు వైట్ రైస్ కంటే కూడా ఈ మిల్లెట్స్ అండ్ బ్రౌన్ రైస్, హోల్ వీట్‌తో తయారు చేసిన ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫరబుల్‌గా తీసుకోండి. ఇంకొకటి వెజిటబుల్స్ విషయానికొస్తే అన్ని రకాల కూరగాయలు కూడా డయాబెటిస్ ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు. మెయిన్‌గా ఏంటంటే దుంపలు మాత్రం కొంచెం లిమిటెడ్‌గా తీసుకోండి. అదర్‌వైజ్ అన్ని రకాల వెజిటబుల్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రూట్స్ విషయానికొస్తే బాగా క్యాలరీస్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. లైక్ సపోటా కానీ, మ్యాంగో గానీ, గ్రేప్స్ కానీ, సీతాఫల్ కానీ వీటిలలో కార్బోహైడ్రేట్స్, షుగర్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఇవి వీలైనంత వరకు అవాయిడ్ చేసి యాపిల్ గానీ, దానిమ్మ కానీ, ఇంకా పండిన పపాయ కానీ, ఇంకా అంజీర్ గానీ, జామకాయ ఇలాంటి ఫ్రూట్స్, నేరేడు పండ్లు ఇవి మీ డైట్‌లో రెగ్యులర్‌గా తీసుకునేటట్టు చూడండి. ఇంకొకటి ఎగ్ అనేది డయాబెటిస్ ఉన్నవాళ్ళు హ్యాపీగా హోల్ ఎగ్ తీసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ నాన్ వెజిటేరియన్స్ అయితే మెయిన్‌గా ఆహ్, ఆహ్, నా మటన్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేసి చికెన్, ఎగ్, ఫిష్ అనేది మెయిన్‌గా తీసుకుంటే బెటర్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఏంటి అంటే మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తాం కాబట్టి ఆ ఫుడ్స్‌లో ఉన్న వైటమిన్స్, మినరల్స్ బ్యాలెన్స్ అవ్వటానికి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో, డయాబెటిస్ ఉన్న వాళ్ళు మెయిన్‌గా మీ డైట్‌లో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఇంకొకటి డ్రై ఫ్రూట్స్ విషయానికొస్తే డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు తీసుకోవచ్చు. మెయిన్‌గా బాదం ఒకటి, వాల్‌నట్స్ ఒకటి ఎక్కువగా తీసుకోండి. వీటిలో ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అంటే హెల్తీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి హార్ట్ అటాక్స్ రిస్క్ అనేది లేకుండా చేస్తుందన్నమాట. సో, ఈ చేంజెస్ అన్నీ చేసుకోవటంతో పాటుగా షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్ ఉన్న ఫుడ్స్ చాక్లెట్స్ కానీ, కేక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, మైదాతో తయారు చేసిన ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఎక్కువగా ఉన్న పదార్థాలు గానీ వీలైనంత వరకు తగ్గిచ్చేసి తీసుకోండి. వీటి అన్నిటితో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయటము బాడీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఎలాంటి డైట్ తీసుకున్నా కానీ అది డైట్ బ్యాలెన్స్‌డ్ డైట్ ఉండేటట్టు చూసుకోండి. లైక్ మనం తీసుకునే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ అండ్ ఫైబర్ కంటెంట్ కానీ మినిమమ్ ఎంతో కొంత వెళ్ళేటట్టు చూసుకోండి. అది హెల్తీ వేలో ఉండేటట్టు బ్యాలెన్స్డ్ అన్ని రకాల ఫుడ్స్ మన డైట్‌లో ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ.